ఈడ చూడండి, రేవంత్ బీజేపీలో చేరడం ఖాయం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగేది ఇదే, దేశంలో కాంగ్రెస్కు 40 ఎంపీ సీట్లు కూడా రావు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కూలగొట్టబోం, ఖమ్మం నల్గొండ నేతల నుంచే ప్రమాదం, హామీల అమలుకు సర్కారును నిలదీస్తాం కేటీఆర్. అంటే నువ్వు ఏమని చెప్పదలుచుకున్నావు? కాంగ్రెస్కి 40 సీట్లు రావు అంటే ఏం చెప్పదలుచుకున్నావు? బీజేపీకి 400 వస్తాయని చెప్పదలుచుకున్నావా? సింపుల్, అంతే కదా. బీజేపీ వాళ్ళు ఏదైతే 400 సీట్లు వస్తాయని చెప్తున్నారో, ఎస్ మీకు 400 సీట్లు రావాల్సిందే, 400 సీట్లు బీజేపీకి వస్తాయని కేటీఆర్ చెప్తున్నాడు. సింపుల్, అంతే కదా. మరి వీళ్ళకి 40 కూడా రావంటే వాళ్ళకి 400 వచ్చినట్టే కదా. పోనీ మీ అయ్య మరి మూడో ప్రత్యామ్నాయం, థర్డ్ పార్టీ, ఇది మన అని కదా, మూడో కూటమి, ప్రత్యామ్నాయ కూటమి, ఇవన్నీ మాట్లాడి మరి ఎక్కడ పోయిండు? ఎడబడినాడు. మహారాష్ట్రలో పార్టీ అంటిరి, ఒడిశాలో పార్టీ అంటిరి. అక్క మమతా బెనర్జీ తమ్ముడు నువ్వు ముందుకున్నాడు, నేను వెనకాల వస్తా అన్నదని అంటిరి. ఎటుపోయినాయి ఇవన్నీ? నీ పార్టీ మొత్తం గాలికి వదిలేసినారు కదా మహారాష్ట్రలో, ఒడిశాలో. మీరు పెట్టిన అధ్యక్షులంతా వేరే పార్టీలలో జాయిన్ అయ్యారు కదా. మహారాష్ట్రలో ఉన్న నాయకుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు, ఒడిశాలో ఉన్న నాయకుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. మరి ఎక్కడ పోయింది మీ పార్టీ? మీ నేషనల్ విజన్ అయింది అసలు? జాతీయ పార్టీ కదా మీది, ఇంకా బీఆర్ఎస్ అనే ఉన్నది కదా. దానికి సమాధానం చెప్పు. దీనికి మాట్లాడాం మనము మనకు అనుకూలంగా నోటికి ఏదొస్తే అది బయటకు వదలాలి. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్కి 40 వస్తలేవంటే మేము 400 వస్తాయి బీజేపీకి అని నువ్వు ఒప్పుకుంటున్నావా? నువ్వు చెప్పదలుచుకున్నావా? సమాధానం చెప్పు. రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమట. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్లనే నిన్ను అటు ఇటు కాకుండా ఎటు కాకుండా చూస్తున్నారు జనం. ఇక వచ్చిండ్రా నాయన అని అనుకుంటున్నారు. ఎవడన్నా కాంగ్రెస్కి బీజేపీకి ముడిపెట్టడము ఎక్కడైనా ఎవడైనా చిన్న పిల్లగాడైనా నమ్ముతాడా? రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడంటే ఎవడైనా నమ్మే అవకాశం ఉందా? మీరు చెప్పండి. ఎవడు నమ్ముతాడు ఈ మాటని? కొంచెం జనం నమ్మకానికి దగ్గరగా ఉన్నది, వాళ్ళు నమ్మడానికి అవకాశంగా ఉన్నదన్న మాట్లాడండి. కనీసం అబద్ధమో నిజమో తర్వాత సంగతి. సమస్యల మీద మాట్లాడండి. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు, ఇంకా వీటి మీద మాట్లాడండి. రేవంత్ బీజేపీలో ఏడతాడు, ఈయన అందులో ఏడతాడు, ఆయన ఇంట్లో ఏడతాడు. ఈ సొల్లువాగుడు వాగే బదులు జర నేర్చుకో. ఎవరైనా పొలిటికల్ క్లాసులు, ఎవరైనా పొలిటికల్ సైన్స్ చెప్పే ప్రొఫెసర్లు ఉంటే వాళ్ళ దగ్గరికి పో. ఎవరైనా అనలిస్టులు ఉంటే వాళ్ళని పక్కన పెట్టుకో. నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్వి, నీకో స్ట్రాటజీ తెలియదు, నీకో మాట్లాడడం రాదు, ఏం లేదు, కంటిన్యూగా మాట్లాడగలుగుతారు కాబట్టి ఏది పడితే అది. నీ మాటల వల్ల నీ పార్టీ అధఃపాతాళానికి తొక్కబడ్డది. నీ వల్లనే పార్టీ నాశనానికి కారణం ఎవరంటే కేటీఆరే. కేటీఆర్, ఈయన చెల్లె కవిత. ఈయనైతే మెయిన్, ఆ నోటికి మొక్కాలిగా. ఓడిపోగానే జనాలు ఓడగొట్టిరు, ఇది అన్యాయం చేసిరు, తప్పు చేసిరు, మీదే తప్పు అని జనం మీదకి దోషిండు. ఇప్పటికి కూడా అదే మాట్లాడుతున్నాడు. దాని నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి కాంగ్రెస్ అట. ఇక్కడ కూడా చూడండి, అంటే ప్రజలు మోసపోయినారని మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ కంటే నువ్వు ఏం తక్కువ హామీలు ఇచ్చినవా చెప్పు? నువ్వు కాంగ్రెస్ కంటే నువ్వు ఇచ్చిన తక్కువ హామీలు ఏందో చెప్పు. మరి నిన్నెందుకు నమ్మలే? అరే జనం 10 ఏళ్ళుగా మేము పరిపాలించినాం, మా పరిపాలనని తప్పుబట్టిర్రు, ఇక జాలనుకున్నారు అని అనుకోవాలి కదా. రేవంత్ రెడ్డిని దొంగతో పోల్చిన కడియం శ్రీహరి ఆయనతోనే కండువా కప్పించుకున్నాడు హరీష్ రావు. ఇప్పుడు ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ గతంలో ఏదో జిహెచ్ఎంసీ ఎలక్షన్లోనే ఎన్నో పోటీ చేయకపోతే డాష్లో దమ్ముంటే పోటీ చేయాలి కేసీఆర్ అన్నాడు. మరి ఏడున్నాడు ఎర్రబెల్లి దయాకర్ రావు? మిస్టర్ కేటీఆర్ ఎక్కడున్నాడు ఎర్రబెల్లి దయాకర్ రావు? ఎవరో హరీష్ రావు అంటున్నా. హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఎక్కడున్నాడు? నీ పక్కనే ఉన్నాడు నిన్న మీటింగ్లో. ముసలి నక్కలన్నీ కాంగ్రెస్లోకి రసమై. అబ్బా ఈయన యంగ్ అండ్ డైనమిక్ ఈయన రసమై బాలకిషన్. ఇప్పుడే 35 ఏళ్ళు వచ్చి 36 పడ్డాయి జస్ట్. ఉత్తమ్ మాటలు బాధ్యతారాహిత్యం శ్రీనివాస్ గౌడ్. రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నిరంజన్ రెడ్డి. ఈయన మాట్లాడాలని రైతుల కోసం. పంచగట్టిన పెద్ద మనిషి 3 ఫామ్ హౌజులు ఉన్నాయి ఈయనకి. 3 ఫామ్ హౌజులు. ఎవరికి? నిరంజన్ రెడ్డికి. ఈయన రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. మొత్తం రైతుల భూములు కబ్జాలు పెట్టి బెదిరించి భూములు రాసుకొని కృష్ణానదిలో ఉన్న మట్టినంతా ఎత్తుకొచ్చి 2000 టిప్పర్లతో నీ ఫామ్ హౌస్లో పోసుకొని నువ్వు రైతుల గురించి మాట్లాడుతున్నావు. ఏమయ్యా నిరంజన్ రెడ్డి, ఏజ్ పెరిగింది, జర మంచిగా మాట్లాడు.
నెక్స్ట్ మిగతా వార్తల్లో బీఆర్ఎస్ కోసం స్పెషల్ టాస్క్, దీని మీద మాట్లాడండి, దీని మీద ప్రెస్ మీట్ పెట్టరు. అమ్మో నో 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 నో. ఇప్పుడు ఇంతమంది మాట్లాడారు కదా ఈ మోతబర్లంతా, కేటీఆర్, హరీష్ రావు, ఎవరు రసమై బాలకిషన్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఇంతమంది మాట్లాడారు కదా, దీని మీద మాట్లాడారు. ఒకటి ప్రెస్ మీట్ పెట్టండి. ఫోన్ ట్యాపింగ్ మీద ప్రెస్ మీట్ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న రసమై బాలకిషన్ నీ ఫోన్ కూడా ట్యాప్ చేసిరు, నీకు తెలుసా? నీ ఫోన్ కూడా 100% ట్యాప్ అయి ఉంటుంది రసమై బాలకిషన్, తెలుసా? నీకు తెలియదా? నువ్వు కూడా గతంలో కేసీఆర్ నాకు ఏం బీకి ఇచ్చిండు అని మాట్లాడినావు, నీ ఫోన్ ఇంకా ట్యాప్ కాలేదని అనుకుంటున్నావా? నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి తెలుసు, నువ్వు ఇంకెవరితో ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి తెలుసు, నువ్వు బీజేపీ నాయకులతో ఏం మాట్లాడినా కూడా తెలుసు. ఎందుకు ఇది అంత? ఇక నువ్వు పెద్దపల్లి నుంచి పోటీ చేయాలనుకున్న వాస్తవమా కాదా? బీజేపీ నుంచి బండి సంజయ్ పడనీయలే, వాస్తవమా కాదా? ఇది అయితలేదని చెప్పి మళ్ళీ టీఆర్ఎస్లోనే ఉండి మళ్ళీ వాళ్ళనే తిడుతున్నావు, కాంగ్రెస్ని తిడుతున్నావు. నీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, చూసుకో. హరీష్ రావు ఇంత మాట్లాడుతున్నావు, హరీష్ రావు నీ ఫోన్, నీ ఇంట్లో వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందా కాలేదా? నువ్వు చెప్పు. నువ్వు దమ్ముంటే బయటకు వచ్చి ఇగో దీని మీద మాట్లాడు. నిన్న రాధాకిషన్ రావు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ పైన నువ్వు మాట్లాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద నీకు దమ్ముంటే మాట్లాడు. ఒక్కనికి శాత కాదు.